భారతదేశ ఐక్యతకు సమగ్ర అభివృద్ధికి ఉక్కు మంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గూండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు. దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణచివేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లార్పు రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనం చేసుకున్నాం. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి మనం ఆయన యొక్క అలా అడుగుజాడులో నడవాలని మనమంతా కూడా ఆయన యొక్క సేవల్లో గుర్తించి భారతదేశానికి అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆయన మనం చేసుకోవడం ఎంతో గొప్ప విషయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 74వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఉక్కు మనిషిగా అలాగే భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసి భారతదేశంలో 556 సంస్థానాలను విలీనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ముఖ్యంగా హైదరాబాద్ని సంస్థానాన్ని విలీనం చేయడంలో ముఖ్య భూమిక పోషించి భారతదేశంలో విలీనం చేశారు. అలాగే 370 ఆర్టికల్ని ఆ రోజే పెట్టాలనేసి ప్రతిపాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాన్ని 556 అడుగులతో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర